నమస్కారం. జీవితంలో వచ్చే పెద్ద పెద్ద కష్టాల్ని ఎదుర్కోవడానికి మన చేతిలోనే ఉన్న అన్నిటికన్నా శక్తివంతమైన ఆయుధం మన ఆలోచనా విధానమే అని ఎప్పుడైనా అనిపించిందా? జస్ట్ మనం మనసు పెట్టే ఫోకస్ను మార్చడం ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా మార్చేయచ్చో చెప్పే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సూచన గురించి ఈ రోజు మనం వివరంగా చూద్దాం. ఇక ఈ మొత్తం బోధనకి గుండెకాయ లాంటి సూచన ఇది. వినడానికి చాలా విచిత్రంగా, కాస్త కన్ఫ్యూజింగ్గా కూడా అనిపించొచ్చు. ఏంటంటే, ప్రపంచం లేదు అని అనుకుని మొదలుపెట్టండి. ఏంటిది? కళ్ల ముందు ఇంత స్పష్టంగా కనిపిస్తున్న ఈ ప్రపంచం లేదనుకోవడం ఎలా కుదురుతుంది? కాని నమ్మండి, ఈ మొత్తం టీచింగ్లోని అస్సలైన శక్తి, అసలైన రహస్యం అంతా ఈ ఒక్క వాక్యంలోనే దాగి ఉంది. సహజమే, మనందర్లోనూ వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఒకవేళ ప్రపంచమే లేదనుకుంటే మరి రోజూ చేసే పనుల సంగతేంటి? మన బాధ్యతలు ఎలా నెరవేర్చాలి? అసలు బ్రతకడం ఎలా? ఇది ప్రాక్టికల్గా సాధ్యమేనా? ఈ డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేసుకుంటూనే ముందుకు వెళదాం. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఈ బోధన ఏంటంటే, రోజు చేసే పనుల్ని వదిలేయమని అస్సలు చెప్పడం లేదు. అన్నం తినడం మానక్కర్లేదు, పనులు ఆపక్కర్లేదు, జాగ్రత్తగా ప్రయాణాలు చేయొచ్చు, బాధ్యతలన్నీ చూసుకోవచ్చు. ఎందుకంటే జరగాల్సిన అసలు మార్పు బయట ప్రపంచంలో కాదు, మన లోపల, మన మైండ్ సెట్లో. మొదటి భాగం అసలైన యుద్ధభూమి, అదే చిత్తం. సో ఈ బోధనేం చేస్తుందంటే, మన దృష్టిని బయటి ప్రపంచం నుంచి మన లోపలి ప్రపంచం వైపు, అంటే మన మనసు వైపు టర్న్ చేస్తుంది. ఎందుకంటే అసలు ఫైట్, అసలు మార్పు, అసలు యుద్ధం జరగాల్సింది మన ఆలోచనల ఫీల్డ్లోనే. ఇదేదో చేతులతో, కాళ్లతో చేసే ఫిజికల్ ఫైట్ కాదు. దానికంటే చాలా సూక్ష్మమైనది, ఇంకా చెప్పాలంటే ఎన్నో రెట్లు పవర్ఫుల్ అయినది. ఇది చిత్తంతో, అంటే మన ఆలోచనలు, మన ఇమోషన్స్, మన సంకల్పం, వీటన్నింటితో మనసులో చేసే యుద్ధం. మన జీవితంలో వచ్చే కష్టాల మీద అసలైన గెలుపు సాధించాల్సింది ఇక్కడే, ఈ లోపల. మరి ఈ లోపల చేసే యుద్ధం యొక్క లక్ష్యమేంటి? ఊరికే మానసిక ప్రశాంతత కోసమా? కాదు, అంతకు మించి. ఈ బోధన ప్రకారం దీని ఫైనల్ గోలేంటంటే, మన శరీరంలో ఉన్న రోగాల్ని, మన లైఫ్లో ఉన్న కష్టమైన పరిస్థితుల్ని జయించడం. అంటే ఇక్కడిస్తున్న ప్రామిస్ చాలా పెద్దది. మనసులో గెలిస్తే మన బయటి ప్రపంచంలో కూడా మార్పులొస్తాయి అని. రెండవ భాగం ఏకైక పరమసత్యం, మనసుకి ఆధారం. సరే, ఈ అంతర్గత యుద్ధంలో గెలవాలంటే ఎప్పుడూ పరుగడుతూ ఉండే ఈ మనసుని దేనిమీద నిలపాలి? పట్టుకోడానికి ఏదైనా ఒక స్ట్రాంగ్ పాయింట్ కావాలి కదా. ఆ ఆధారమే ఈ బోధన మనకిస్తున్న ఏకైక పరమసత్యం. అసలు పరమసత్యం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఎప్పటికీ మారనిది, శాశ్వతమైనది, ఉన్నది ఒక్కటే అయిన నిజం. దీనికి ఆపోజిట్గా మన కళ్ల ముందు కనిపించే ఈ ప్రపంచముంది కదా, ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. అందుకే దీన్ని అసత్యమంటారు. అంటే పర్మనెంట్ కానిది అని అర్థం. కలలో కనిపించేదంతా మెలకువ రాగానే ఎలా మాయమవుతుందో, ఈ భౌతిక ప్రపంచం కూడా ఆ పరమసత్యం ముందు నిలవదన్నమాట. అందుకే మనస్సుని ఆ మారిని సత్యం మీద పెట్టాలి. ఈ కీలకమైన విషయాన్ని మూల గ్రంథంలోని ఈ వాక్యం చాలా పవర్ఫుల్గా చెబుతుంది. డౌన్ రైట్, డౌన్ టు రియాలిటీ, బీ ఇన్ ది కాన్స్టెంట్ అటెన్షన్ అండ్ ది అబ్సల్యూట్ రియాలిటీ. దీని మీనింగ్ చాలా క్లియర్. పూర్తి ఏకాగ్రత, కంటిన్యూస్ ఫోకస్, మొత్తం ఆ పరమ వాస్తవికతపైనే ఉండాలి, ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా. ఇక ఈ బోధనలో ఉన్న అందమేంటంటే, ఇది ఫలానా నమ్మకాన్ని ఫాలో అవ్వమని బలవంతం చెయ్యదు. ఆ నమ్మే పరమసత్యం ఒక రూపంలో ఉండొచ్చు, లేదా రూపంలేని ఒక శక్తి కావచ్చు. దానికొక పేరుండొచ్చు, లేదా పేరుకు అందనిది కావచ్చు. ఇది పూర్తిగా ఎవరి విశ్వాసం మీద వాళ్లకి ఆధారపడుంటుంది. దారి ఒక్కటే, కాని గమ్యాన్నెంచుకునే స్వేచ్ఛ మనకుంది. మూడవ భాగం పేరుకు అతీతమైన స్వేచ్ఛ, విముక్తికి దారి. సరే, మనసుని ఇలా ఆ పరమసత్యం అనే యాంకర్ మీద స్థిరంగా నిలిపినప్పుడు దాని ఫలితమేంటి? దానివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఆ ఫైనల్ స్టేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనల్ని పూర్తి స్వేచ్ఛకు, అంటే విముక్తికి ఎలా తీసుకెళ్తుందో చూద్దాం. ఈ విడుదలయ్యే ప్రాసెస్ ఒక 3 స్టెప్పుల డ్రామాలా జరుగుతుంది. ఫస్ట్ స్టెప్లో మనం మన ఫుల్ ఫోకస్ని ఆ పరమ సత్యం మీద పెడతాం. సెకండ్ స్టెప్లో ఈ అసత్యమైన ప్రపంచం మనల్ని గమనిస్తుంది. ఓహో, వీళ్ళు నా మాయలో పడట్లేదు, నా అట్రాక్షన్కి లొంగట్లేదు అని దానికి అర్థమవుతుంది.
ఇక ఫైనల్ స్టెప్లో తన పవర్ మనమీద పనిచేయదని తెలుసుకున్న ఆ ప్రపంచం తన పట్టుని వదిలేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ క్షణమే మనకి దాని బంధం నుంచి రిలీఫ్ దొరుకుతుంది. ఇలా పొందిన ఫ్రీడంకి చాలా పేర్లున్నాయి. కొందరు దీన్ని మోక్షమంటారు, మరికొందరు జ్ఞానసిద్ధి అని పిలుస్తారు, ఇంకొందరు యోగసిద్ధి అంటారు. కాని పేర్లన్నీ కేవలం ఆ గొప్ప అనుభవాన్ని చెప్పడానికి మనం పెట్టుకున్న లేబుల్స్ మాత్రమే. అసలు విషయం పేరు కాదు, ఆ బంధనాలన్నీ తెగిపోయిన స్వేచ్ఛ అనుభూతి, ఆ ఫీలింగే నిజం. చివరగా ఆలోచించాల్సిన ఒక ప్రశ్న. ఒకవేళ ఈ యుద్ధమంతా మనసులోనే జరుగుతుంటే మరి మనం ఏ వాస్తవికత కోసం పోరాడటానికి సిద్ధపడుతున్నాం? మన దృష్టిని దేనిమీద పెడుతున్నాం? ఎప్పుడూ మారుతూ ఉండే శాశ్వతం కాని ఈ ప్రపంచం మీదనా, లేక ఎప్పటికీ మారని శాశ్వతమైన ఆ పరమసత్యం మీదనా?